Hi guys, welcome back to our YouTube channel Splashy Vibes. మీరు కానీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ మీలాంటి కొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్ప్లాషీ వైబ్స్. సో ఈరోజు వీకెండ్ కదండి, కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేద్దామని చేస్తుంటే నాకు కొంచెం జ్యువెలరీ కనిపించిందండి. సో అది మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ జ్యువెలరీ వచ్చి ఒక నెక్ సెట్ అండి. ఇది వచ్చి ఒక దశావతారాలతో వస్తుంది, దశావతారాల థీమ్ నెక్ సెట్. ఈ నెక్ సెట్ని మనం లాంగ్ హారం లాగా లేకపోతే నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చండి. సో ఇది దశావతారాల థీమ్తో వచ్చింది. సో మీరు మధ్యలో చూసుకున్నట్లయితే మీకు విష్ణుమూర్తి అవతారాలన్నీ కనిపిస్తాయండి. అండ్ కింద అన్ని గ్రీన్ పూసలు ఉన్నాయి. అండ్ ఈ నెక్ సెట్ మొత్తం మీకు పింక్, వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. సో దీన్ని మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇది నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఈ నెక్ సెట్కి దశావతారాల థీమ్ ఫాలో అయ్యేలాగే ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇయర్ రింగ్స్ మధ్యలో విష్ణుమూర్తి అవతారం కనిపిస్తుంది. నెక్లెస్లో ఉన్నట్టుగానే ఇక్కడ పింక్, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బుట్టలండి. నాకు బుట్టలంటే చాలా ఇష్టం, అందుకని ఇందాక చూపించిన నెక్ సెట్ మీదకి ఎక్స్ట్రా పెయిర్ తీసుకున్నాను. యాక్చువల్లీ వీటికి పూసలు వైట్లో ఉన్నాయండి. సో నేను మ్యాచ్ అవ్వాలని చెప్పి గ్రీన్లో కస్టమైజ్ చేయించుకున్నాను. వీటికి కూడా పింక్ స్టోన్, వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ వచ్చినాయి. సో వీటిని కూడా మనం అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు. ఇది కూడా 1 గ్రామ్ గోల్డేనండి. నెక్స్ట్ వన్ వచ్చి ఈ పాపడు బిల్ల అండి. అగైన్ ఇది కూడా గ్రీన్, పింక్ అండ్ వైట్ మిక్సింగ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ నేను నా ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్న జ్యువెలరీ అండి. నా శారీ గ్రీన్ కలర్ కాబట్టి మ్యాచ్ అవుతుందని చెప్పి అన్ని ఇలా గ్రీన్ పూసలతో తీసుకున్నాను. అండ్ ఇది వేరే శారీస్ మీద కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఇవి పీకాక్ థీమ్తో వస్తాయి. ఇవి డైమండ్ ఫినిష్లో వచ్చాయి, కాకపోతే రియల్ డైమండ్స్ కాదండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన పింక్ స్టోన్ ఉంది, అలాగే నెమలి షేప్ ఉంది అండ్ కింద కూడా పర్ల్ పూసలు వచ్చున్నాయండి. ఏం చేస్తున్నావు? షూట్ చేస్తున్నావా? అవును. ఏంటి ఇది ఏదేదో పెట్టున్నా ఇక్కడ? వాట్ ఈస్ ఆల్ దిస్? ఒక షూట్ చేస్తున్నాను. సో నువ్వు వచ్చావు కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇయర్ రింగ్స్ చూస్తున్నావు కదా, వీటిని చూస్తే నీకేం గుర్తొస్తుంది? నేను ఫస్ట్ టైం వీటిని ఎప్పుడు వేసుకున్నాను గుర్తుందా? ఫస్ట్ టైం నీకే తెలీదా? అది నీకు తెలియకపోతే ఎట్లా, మర్చిపోతే ఎట్లా? హలో, నాకు తెలుసు, నీకు గుర్తుందా అని అడుగుతున్నాను. నాకెందుకు గుర్తుండదు? గుర్తుంటుంది. చెప్పు, ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు వేసుకున్నాను చెప్పు చూద్దాం. నువ్వు ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, నాకు తెలుసు కదా. బటర్ వేసింది చాలు. ఇయర్ రింగ్స్ ఎప్పుడు వేసుకున్నాను, ఫస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నాను చెప్పు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నావు అంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే చూసినప్పుడు అప్పుడు వేసుకున్నావు. ఎప్పుడు చూసావు నన్ను ఫస్ట్ టైం? ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అప్పుడు నువ్వు అక్కడ అట్లా నడుచుకుంటూ వస్తూ ఉన్నావు. అప్పుడు నీ ఇయర్ రింగ్స్ గ్లిటర్ అయింది, నేను చూసి నీ దగ్గరికి వచ్చా. ఎప్పుడు అది? అది దట్ ఈస్ 2022 ఆగస్ట్ లో, మన పెళ్లి టైంకి కదా వేసుకున్నాం. కరెక్టా? పెళ్లి టైం అంటే ఎప్పుడు స్పెసిఫిక్ గా చెప్పు. పెళ్లి టైం స్పెసిఫిక్ అంటే పెళ్లి టైమే స్పెసిఫిక్, దాన్ని ఇంకా స్పెసిఫిక్ అంటావా? పెళ్లి టైం అంటే ఇప్పుడు మెహందీ, సంగీత్, తర్వాత ఇంకేమున్నాయబ్బా, నలుగు, ఎంగేజ్మెంట్, ఇలా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా. ఆ ఈవెంట్స్ లో ఎప్పుడు వేసుకున్నాను అది చెప్పు. వాటిలో ఏదో ఒక టైం ఉంది, వాటిలో ఏదో ఒకటంట. నువ్వు ఎప్పుడు వేసుకున్నా బాగానే ఉంటావు, చెప్పాను కదా. అంతేగాని నీకు ఎప్పుడు వేసుకున్నానో గుర్తులేదు. పెళ్లి టైంలో అంతే కదా. పెళ్లి టైంలో ఎప్పుడు బాగా కవర్ డ్రైవ్ చేస్తున్నావు అసలు ఇందాక నుంచి.
కవర్ డ్రైవ్ అట్లా అన్నట్టు విరాట్ కోహ్లీ ఫీల్ అవుతాడు. విరాట్ కోహ్లీ ఎందుకు ఫీల్ అవుతాడు? కవర్ డ్రైవ్ అంటే మన విరాట్ కోహ్లీ సర్లే. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఎందుకు ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు? ఇప్పుడు అనుష్క శర్మ వచ్చి విరాట్ కోహ్లీ క్వశ్చన్స్ వేసినట్టు క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు ఎందుకు అన్ని? ఎవరైనా వైఫ్ ను హస్బెండ్స్ క్వశ్చన్స్ ఇలానే వేస్తారు, కానీ మీ హస్బెండ్స్ కి ఏమంటే ఏమీ గుర్తుంటది. ఎందుకు గుర్తుండదు? పెళ్లి టైం అని చెప్పాను కదా. పెళ్లి టైం అంటే ఎప్పుడు పెళ్లిలో చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, నీకు గుర్తులేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నీకు గుర్తులేదు. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి స్టోన్ నెక్లెస్ సెట్ అండి. ఈ నెక్లెస్ సెట్ 2 లేయర్స్లో ఉంది. ఇది క్వాలిటీ అయితే సూపర్ అండి. దీన్ని నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను. ఈ నెక్ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా 3 స్టోన్స్తో ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. ఇవి లెహంగాస్ మీదకి చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ ఈవినింగ్స్ ఆర్ నైట్ ఫంక్షన్స్కి చాలా బ్రైట్గా ఉంటాయండి. ఇది కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నానండి, నెల్లూరులో కొన్నాను. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ఇంకొక నెక్ సెట్ అండి. సో నేను ఇది ఎప్పుడెప్పుడు వేసుకున్నాను, ఇవన్నీ నేను పక్కన పిక్చర్స్ ఉంటే అటాచ్ చేస్తానండి. ఇది వచ్చి పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చి ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ ఇలా చాలా క్యూట్గా ఉంటాయండి. పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చున్నాయి. ఇవి కూడా నైట్ పార్టీస్కి, లెహంగాస్ మీదకి, గౌన్స్ మీదకి చాలా బాగుంటాయండి. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి చంపస్వరాలండి. ఇక్కడ వీటిలో చిన్న గ్రీన్ స్టోన్స్, పింక్ స్టోన్స్ అండ్ వైట్ పూసలు ఉన్నాయండి. నాకు మాటీల కన్నా చంపస్వరాలంటే ఇష్టం, సో అందుకే ఇవి తీసుకున్నాను. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డెన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి ముక్కు పుడకండి. నేనైతే ముక్కు కుట్టించుకోలేదండి, అందుకే నేను ఇలాంటి ముక్కు పుడక తీసుకున్నాను. ఇదైతే ఈజీగా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో దీన్ని మొత్తం పింక్లో తీసుకున్నానండి. అన్ని పింక్ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి బ్యాంగిల్స్ అండి. సో ఇక్కడ ఈ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి థీమ్లో ఉన్నాయి. మీకు ఇక్కడ ఆల్టర్నేట్గా లక్ష్మీదేవి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఉంటుంది ఈ బ్యాంగిల్స్. సో వీటిని మనం మధ్యలో మిడిల్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకొని కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇవి చాలా చూడడానికి చాలా ఎలిగెంట్గా బాగుంటాయండి. మన నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చి కొంచెం బిగ్ బ్యాంగిల్స్ అండి. ఇవి మనం మిడిల్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్లో కూడా వేసుకొని స్టైల్ చేయొచ్చు. వీటిలో మనకి వైట్ స్టోన్స్, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్నాయి. సో వీటిని మనం మ్యాక్సిమం అన్ని కలర్ శారీస్ మీదకి స్టైల్ చేయొచ్చండి. మన నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చి డైమండ్ ఫినిష్లో వస్తాయండి. ఇవి ఒరిజినల్ డైమండ్స్ కాదు, జస్ట్ ఆ ఫినిషింగ్లో వస్తాయి. సో దీంట్లో వైట్ స్టోన్స్తో పాటు పింక్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పింక్ స్టోన్స్ ఫ్లవర్ షేప్లో క్యూట్గా ఇచ్చారండి. సో ఈ బ్యాంగిల్స్ డైమండ్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇవి వేసుకుంటే చాలా ఎలిగెంట్ అండ్ డీసెంట్ లుక్ ఉంటుందండి, గ్రాండ్గా కూడా ఉంటుంది. నేను ఫస్ట్ చూపించిన 2 గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చి డైమండ్ ఫినిష్ బ్యాంగిల్స్ అండి. ఇవి నేను ఆఫ్లైన్ స్టోర్లో నెల్లూరులో తీసుకున్నాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఒక లాకెట్ అండి. సో ఇది వచ్చి 1 గ్రామ్ లాకెట్, లక్ష్మీదేవి లాకెట్ ఇది. సో ఈ చైన్ నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది నల్ల పూసల చైన్, ఇది సపరేట్గా తీసుకున్నాను. ఈ 2 కలిపి నేను సెట్ చేయించుకున్నాను. సో ఈ వాచ్ ఎక్కడ కొన్నాను నీకు గుర్తుందా? ఎప్పుడు కొన్నానో, ఎప్పుడు వేసుకున్నా గుర్తుందా నీకు? ఈ వాచ్ ఈ వాచ్ నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నీకు ఇది గుర్తులేదు, నువ్వు మాత్రం అన్ని క్వశ్చన్స్ అడుగుతావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ వాచ్ కి ఇయర్ రింగ్ కి ఏంటి సంబంధం? గుర్తుండాలి. ఇయర్ రింగ్ చెప్పేసుకున్నాను తెలుసా. మన ముహూర్తం అప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు కదా తాళి కట్టేటప్పుడు, తాళికి ముందు యాక్చువల్లీ ఆగు చెప్పే, తాళికి ముందు జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఒక్క నిమిషం ఆగు. సో అప్పుడు వేసుకున్నాను. అది వెరీ స్పెషల్ మూమెంట్. అది గుర్తుండకపోతే ఎట్లాగా? దానికి ఈ వాచ్ కి ఏంటి సంబంధం? అది సీక్రెట్ పాప. ఇది ఎప్పుడు ర్యాండమ్ గా కొనుంటావు ఆ పిచ్చి వాచ్, దానికి ఎందుకు అంత కంపారిజన్ చేస్తున్నావు? నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కావాలని ఎందుకు చెప్పాను? సీక్రెట్ చెప్పకూడదు. ఏం సీక్రెట్? పెళ్లిలో ఏం సీక్రెట్? అంటే ముహూర్తం టైంలో కొన్నాను అనే సీక్రెట్ చెప్పకూడదు అని అట్లా నేను ట్రై చేస్తాను. మంచి కవర్ డ్రైవ్ కరెక్ట్ కదా గైస్? సీక్రెట్స్ మనం ఎవరితోనూ చెప్పుకోకూడదు కదా కొన్ని సీక్రెట్స్. ఐ యు షూర్? డ్రాప్ ఇన్ ద కామెంట్స్ బిలో. కామెంట్స్ లో చెప్పండి.
బాగా కవర్ చేసావు, మంచి కవర్ డ్రైవ్ అయ్యాడు. నువ్వు ఎంత విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయినా లేకపోతే క్రికెట్ ఫ్యాన్ అయినా ఇంత అవసరం లేదు, ఓకేనా? సరే నువ్వు వెళ్ళు, నేను షూట్ చేసుకోవాలి. వెళ్ళు. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి నెక్ సెట్ అండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదు, దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇక్కడ ఈ నెక్ సెట్కి మొత్తం కిందంతా గుట్ట పూసలు వచ్చి ఉంటాయండి. మధ్యలో వచ్చి లక్ష్మీదేవి ఉంటుంది. అండ్ మీరు ఇయర్ రింగ్స్కి వస్తే కూడా అలాగే మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది, కిందంతా గుట్ట పూసలు ఉంటాయి. అండ్ ఈ నెక్ సెట్ మొత్తం చిన్న చిన్నగా రెడ్ అండ్ గ్రీన్ ఎనామెల్తో స్టోన్స్ ఉంటాయండి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సో దీన్ని మనం హోల్ డే వేసుకోవచ్చు, అసలు వెయిటే ఉండవు ఇయర్ రింగ్స్ అయితే. కాకపోతే క్వాలిటీ విషయానికి వస్తే మరి అంత క్వాలిటీ ఏమి కాదు, కాకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవచ్చు. అండ్ దీని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి వడ్డానం అండి. ఈ వడ్డానంకి లక్ష్మీదేవి థీమ్తో ఉందండి. ఇక్కడ చూస్తే మీకు 3 లక్ష్మీదేవులు కనిపిస్తారు. అలాగే ఇక్కడ గోల్డ్ పూసలు ఉన్నాయి, చిన్న చిన్న మెరూన్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయండి. నాకు బెల్ట్ వడ్డానం కన్నా చైన్ వడ్డానమే కంఫర్టబుల్గా ఉంటుందండి, అందుకే ఇది కొనుక్కున్నాను. సో ఇది కూడా 1 గ్రామ్ గోల్డే. దీన్ని కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నానండి. నా జ్యువెలరీ కలెక్షన్ చూసారు కదా, మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, బాయ్.